హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదు, అది ఓన్లీ ఒక 6th పుస్తకం అని చెప్పుకుంటాము. చూడండి, క్రిస్టియన్ మన ఇళ్ళ దగ్గరకు వస్తారు, మన ఇంట్లో ఉండే వాళ్ళనే మత మార్పిడి చేస్తారు, మన వాళ్ళతోనే మన కళ్ళు రెండు పొడిపిస్తారు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరూ క్రిస్టియన్సిటీని ఎలా తరిమి కొట్టాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మనల్ని తిడతారు, మన దేవుళ్ళని ఎలా తిడతారో చూడండి. శివుడు, పార్వతి, అగ్నిని ఎంత బూతులాడతారో ఈ వీడియో ఒకసారి వినండి. చూడండి, ఇది ఎందుకు మీకు వినిపిస్తూ ఉన్నానంటే, ఖచ్చితంగా క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు మన హిందూ దేవుళ్ళని ఎంత దరిద్రంగా మాట్లాడతారో ప్రతి ఒక్కరూ మీరు వినాలి. అందుకనేసే మొన్న పెట్టినాను, ఇప్పుడు కూడా పెడతా ఉన్నాను. అగ్ని చిలుక రూపాన్ని ధరించి శివుని యొక్క రహస్య మందిరంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో శివుడు పార్వతితో సంభోగిస్తూ ఉన్నాడు. హఠాత్తుగా అగ్ని పక్షి రూపంలో లోపలికి వచ్చి శివుడి యొక్క సంభోగాన్ని చెడగొట్టాడు. దానికి శివుడు కోపించి అగ్నితో ఇలా అన్నాడు, ఓ అగ్ని, నేను పార్వతిని సంభోగిస్తుండగా నువ్వు హఠాత్తుగా వచ్చి సంభోగ కార్యాన్ని చెడగొట్టావు. సరిగ్గా నీవు వచ్చే సమయానికి నేను వీర్యమును ఆమె యోనిలో వదులుతూ ఉన్నాను. ఆ క్రమంలో సగం వీర్యం వదిలాను, మిగిలిన సగభాగం వీర్యం అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు రా, వీర్యాన్ని త్రాగుము అన్నాడు. గత్యంతరం లేక అగ్ని అంగీకరించాడు. అప్పుడు శివుడు మిగిలిన తన వీర్యాన్ని అగ్ని నోట్లో వదిలాడు. ఇప్పటిదాకా మన శివుడు, పార్వతిని, అగ్నిని ఎంత దరిద్రంగా మాట్లాడినారో మీరు విన్నారు కదా. దయచేసి ఇలాంటి కొడుకులకి ఎలా సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెప్పుతో సమాధానం చెప్పాలి. క్రైస్తవులని వీళ్ళు కడుపుకి అన్నం తినరండి, ఖచ్చితంగా పీ తింటారు. ఎందుకంటే వాళ్ళ బైబిల్లోనే పీ తినేది ఉంది. హెజెస్కేలు 4వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. ఎవల అప్పములు చేసి వారు చూస్తుండగా దాని మనుషుల మలంతో కాల్చి భుజించవలెను. చూడండి, ఇక్కడ పీని కాల్చుకొని మరీ తినమంటా ఉన్నాడండి. ఇంకో వచనం చూద్దాం. చూడండి, ఇజ్రాయేలు ఈ ప్రకారము పవిత్రమైన ఆహారమును భుజించవలని యెహోవా సెలవు ఇచ్చెను. చూడండి, ఇక్కడ పీని పవిత్రమైన ఆహారంగా భుజించాలి అని చెప్తున్నాడు. ఇలాంటి వచనాలు బైబిల్లో మాత్రమే ఉంటాయి, ప్రపంచంలో ఎక్కడ కానీ ఉండవు. దయచేసి మన హిందువులు ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కళ్ళు తెరవండి. ఈ క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళని తరిమి కొట్టండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. హిందువులు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కలో గంట సమ్మెల మీద కొట్టి ఇక్కడ హాల్లో పెట్టుకోండి.